తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన మోదీ సభ సక్సెస్ అయిందన్నారు. బండి సంజయ్ కొడుకుకి బీజేపీకి సంబంధం లేదన్నారు. అది బండి సంజయ్ కుటుంబ సమస్య అని, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు బీజేపీ నేతలు. ఔషధ రవాణాలో కీలకమైన మొదటి రెగ్యులర్ ఔషధి ఎక్స్ప్రెస్ ను తెలంగాణకు కేటాయించడంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరున్న హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు ఔషధాలు రవాణా చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఫార్మా కంపెనీలకు కేంద్రమైన హైదరాబాద్ నుంచి ఔషధాలను భారత్లోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు సరైన సమయంలో తరలించేందుకు వీలు కలుగుతుందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్ చెరువులోని ఫార్మా జోన్, ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే ఫార్మా ప్రొడక్ట్స్ సరఫరాకు ఔషధి ఎక్స్ప్రెస్ రైల్ చాలా కీలకం కానుందన్నారు కిషన్ రెడ్డి. సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఇష్యూపై స్పందించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఇష్యూ అంతా బండి సంజయ్ కుటుంబానికి సంబంధించినదని తెలిపారు. సంజయ్ తమ పార్టీ నాయకుడని, పార్టీకి ఆయన కొడుకుకు సంబంధం లేదన్నారు. బండి కుటుంబ సభ్యులు ఏదైనా తప్పు చేస్తే పోలీసులు చూసుకుంటారన్నారు రామచంద్రరావు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. నిన్న జరిగిన బీజేపీ బహిరంగ సభ ప్రతి పార్టీకి ఛాలెంజింగ్ గా మారిందన్నారు కమలం నేతలు. నాన్ పొలిటికల్ సీజన్లో మోదీ సభ సక్సెస్ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు.